సందు సుష్మశ్రీ అండి. నేను సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నాను. ఈ కాలేజ్ మాకు క్యాంపస్ రాక దాదాపు 10 ఏళ్ళు అవుతుంది. మాకు ఓన్ క్యాంపస్ లేదు. ఇక్కడ దాదాపు 8,000 మంది 6,000 మంది స్టూడెంట్స్, 15,000 మంది నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ ఇంతమంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు ఇంతమందికి ఇన్ని వాటర్ సప్లై చేయాలి. కనిగిరిలో వాటర్ దగ్గరలో ఏ రివర్ లేదు. ఇప్పుడు మాకు గ్రౌండ్ వాటర్ కావాలి. గ్రౌండ్ వాటర్లో 1.5 కంటే ఎక్కువ 1.5 మిల్లీగ్రామ్స్ పర్ లీటర్ కంటే ఎక్కువ ఫ్లోరైడ్ ఉన్నట్టయితే ఫస్ట్ ఎముకల ప్రాబ్లం అయింది. కాల్షియం డెఫిషియన్సీ అలాంటివన్నీ వచ్చి ఫస్ట్ ఎముకల ప్రాబ్లం అవుతాయి. కాళ్ళు వంకరలు తిరిగిపోవడం అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చింది. తర్వాత నిదానంగా బ్రెయిన్ నర్వ్స్ని ప్రాబ్లం చేసిద్ది. తర్వాత నిదానంగా కార్డియాటిక్ డిసీజెస్ కూడా వస్తాయి. ఇలాంటి డిసీజెస్ అన్నీ వస్తే స్టూడెంట్స్ ఎలా సఫర్ అవ్వాలి? పోనీ ఏమన్నా అర్జెంట్ అయ్యి ఎవరికన్నా సీరియస్గా ఏదైనా ప్రాబ్లం వస్తే దగ్గరలో ఏమన్నా హాస్పిటల్ ఉందా అంటే దగ్గరలో ఏ హాస్పిటల్ లేదు. చాలా కిలోమీటర్స్ జర్నీ చేసి స్టూడెంట్స్ అందరూ అప్పుడు మధ్యలో ఏమన్నా ఎమర్జెన్సీ అయిపోయి స్టూడెంట్స్ ఎవరన్నా చనిపోతే అప్పుడు ఎలా సఫర్ అవుతారు? ఇప్పుడు ఒంగోలే అన్నింటిలో ప్లేస్మెంట్స్లో కానీ స్టడీస్లో కానీ అన్నింటిలో ఒంగోలే ముందులో ఉంది. ఇప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడో ఐసోలేటెడ్ ఏరియాలో పెడితే మా స్టడీస్కి ఏమవుతుంది? ఇప్పుడు మీరే ఫ్యాకల్టీ అనుకోండి, అంత దూరంలో ఎక్కడో ఐసోలేటెడ్ ఏరియాకి మీ ఫ్యామిలీని వదిలేసి మీరు చదువు చెప్పడానికి వస్తారా? బెస్ట్ ఫ్యాకల్టీ అందియడమే కదా ఒంగోలు క్యాంపస్ పెట్టింది. ఎందుకు మేము మండల్ ఫస్ట్ వచ్చి నేను ఇప్పుడు మండల్ ఫస్ట్ వచ్చి ఇక్కడ చదువుతున్నాను. ఎందుకు? నాకు బెస్ట్ ఎడ్యుకేషన్ వచ్చింది, నేను సెటిల్ అవుతే మా ఫ్యామిలీ సెటిల్ అయిద్దని వచ్చి ఇక్కడ చదువుతున్నా. ఇప్పుడు నన్ను తీసుకెళ్ళి అక్కడ పెట్టి నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చి నేనేమన్నా అయితే నా ప్రాబ్లం కాదండి. ఇప్పుడు నాకేమన్నా అయ్యి నేనేమన్నా అయిపోయి నాకేమన్నా అయితే ఇప్పుడు నాతో ఆగిపోయిద్ది. అది నా ఫ్యామిలీ ఎంత సఫర్ అవుద్ది? ఇప్పుడు ఇక్కడ ఎంతమంది 6,000 మంది జీవితాలు ఏమన్నా అయితే వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని రోడ్డు మీదకి వస్తే అప్పుడు అందరికి సమాధానం మీరు చెప్తారా? ఏ ఎమ్మెల్యే అయినా ఎవరైనా కానీ ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఆలోచిస్తున్నారు. సరే ఇప్పుడు ఒంగోలు అక్కడికి వెళ్ళింది అనుకోండి, ఆ ఏరియా డెవలప్ అయ్యిద్ది, బ్రిడ్జ్ వచ్చిద్ది, డ్యామ్ వచ్చిద్ది, వచ్చిద్ది అంటున్నారు. కరెక్టే, అవును. ఫస్ట్ మేము డెవలప్ అవ్వాలి కదండి. మేము డెవలప్ అవుతేనే కదా ఇప్పుడు మా ఫ్యామిలీ డెవలప్ అయ్యిద్ది. ఇప్పుడు అలా అందరు డెవలప్ అవుతేనే కదా ఒక స్టేట్ డెవలప్ అయ్యిద్ది. ఇప్పుడు మాలాంటి వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెడితే బెస్ట్ స్టూడెంట్స్ అందరినీ ఎత్తుకొచ్చి మరి ఇక్కడ పెట్టారు. ఎందుకు? మాకు బెస్ట్ ఇవ్వాలని చెప్పి. మరి మాకు బెస్ట్ ఇవ్వడం అనేసి అక్కడ తీసుకెళ్ళి పెడితే ఏమైంది చెప్పండి మీరే.